ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ టాక్స్. ఈరోజు మనము చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు చేపలని మంచిగా కడుక్కుందాం. చింతపండుని నానబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకోండి. అందులోకి కరివేపాకు, మెంతులు, జీలకర్ర వేసుకొని వేగించుకుందాం. వేయించుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. చింతపండు గుజ్జుని సపరేట్ చేద్దాం. చేపల పులుసుకి నల్ల చింతపండు అయితే బాగుంటుంది. మసాలా పేస్ట్ కోసం తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు, ఎండు కొబ్బరి, మసాలా మిశ్రమం అన్నీ బరకగా మిక్సీ పట్టండి. బరకగా అయిన తర్వాత పసుపు, తగినంత కారం, హాఫ్ కప్ ధనియాల పౌడర్ వేసుకోండి. అన్నీ మిక్సీ పట్టుకొని మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తరిగిన ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. బాగా వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకొని వేయించుకుందాం. చింతపండు పులుసు వేసుకుందాం. మంచిగా కలుపుకొని అందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం. పులుసు మరిగేంత వరకు మూత క్లోజ్ చేద్దాం. పులుసు మరిగిన తర్వాత అందులోకి చేప ముక్కల్ని వేసుకుందాం. మంచిగా కలుపుకొని ముక్కలు ఉడికేంత వరకు మూత క్లోజ్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకుందాం. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి చేపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాం. బాయ్ బాయ్.